అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల కారణంగా కెనడా కొత్త ధరలు వెతుకుతోంది. ఏకంగా తన విదేశాంగ విధానంలో పెద్ద మార్పు చేయాల్సి వచ్చింది. కెనడా ఇప్పుడు భారతదేశాన్ని తన కీలక వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామిగా చూస్తోంది. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ త్వరలో భారతదేశాన్ని సందర్శించవచ్చని తెలుస్తోంది. 2 సంవత్సరాలకు పైగా సంబంధాలు దెబ్బతిన్న తర్వాత కెనడా ప్రధానమంత్రి ప్రతిపాదిత పర్యటన 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జస్టిన్ ట్రూడో యుగం దౌత్యపరమైన చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. తాజాగా ట్రంప్ రక్షణవాద విధానాలతో కెనడా సార్వభౌమత్వాన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఫిబ్రవరి 1న భారత బడ్జెట్ సమర్పించిన తర్వాత బహుశా మార్చి మొదటి వారంలో కెనడా ప్రధాని పర్యటన ఉండే అవకాశం ఉందని భారత హై కమిషనర్ దినేష్ పట్నాయక్ తెలిపారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని కెనడా ప్రతినిధి బృందం యురేనియం, ఇంధనం, ఖనిజాలు, కృత్రిమ మేధస్సుపై కీలక ఒప్పందాలపై సంతకం చేస్తారని వెల్లడించారు. ట్రంప్ విధించిన అధిక సుంకాల భారాన్ని ఎదుర్కొంటున్న భారతదేశానికి కూడా ఈ పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం ఇటీవల యూరోపియన్ యూనియన్తో ఒక ప్రధాన వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసినందున కెనడా మొగ్గు భారతదేశానికి బోనస్గా భావిస్తున్నారు. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. కృత్రిమ మేధస్సు, ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. ట్రంప్ బెదిరింపులకు కెనడా భయపడదని, రాబోయే 10 సంవత్సరాలలో అమెరికాయేతర ఎగుమతులను రెట్టింపు చేస్తుందని కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ స్పష్టం చేశారు. అందుకే కెనడా ప్రధానమంత్రి చైనాను సందర్శించారని, ఇప్పుడు భారతదేశాన్ని సందర్శిస్తున్నారని, తద్వారా కెనడా ఏ ఒక్క దేశంపై పూర్తిగా ఆధారపడదని ఆమె అన్నారు. ఈ పరిణామానికి మూల కారణం ఉత్తర అమెరికాలో పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు. కెనడా చైనా ఎగుమతులకు ప్రవేశ ద్వారంగా మారితే కెనడా వస్తువులపై 100% సుంకం విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు. ఆహార వాణిజ్య రాయితీలకు బదులుగా ఏటా 49,000 చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలను అనుమతించడానికి కెనడా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది. భారతదేశం, కెనడా రెండూ ట్రంప్ ప్రభుత్వం నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భారతదేశం 50% సుంకాన్ని, కెనడా 35% సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఒత్తిడి 2 దేశాలను 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 మిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం వైపు నెట్టివేసింది. కెనడాలో ఈ మార్పు వాణిజ్యానికే పరిమితం కాలేదు, జాతీయ మనుగడ గురించి కూడా ఆందోళనలను రేకెత్తిస్తోంది. ట్రంప్ కెనడాను యునైటెడ్ స్టేట్స్లో భాగంగా 51వ రాష్ట్రంగా పదే ప్రస్తావించారు. ఇది అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. కెనడియన్ సైన్యం యుఎస్ దండయాత్రకు నమూనాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే నిజమైన ముప్పు సైనిక చర్య కాదు, ఆర్థిక బలవంతం. కెనడాలోని నీరు, శక్తి, ఖనిజాలను యాక్సెస్ చేయాలనే యుఎస్ పన్నాగం పన్నుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కెనడా కొత్త వ్యూహం భారతదేశం పెరుగుతున్న ఆర్థిక స్థితికి అనుగుణంగా ఉంది. కెనడా భారతదేశాన్ని చైనా కంటే దీర్ఘకాలికంగా మరింత స్థిరమైన ప్రజాస్వామ్య భాగస్వామిగా చూస్తుంది. ఇంకా భారతదేశంతో రక్షణ సంబంధాలను విస్తరించడం వల్ల అమెరికా ఆధిపత్యాన్ని సమతుల్యం చేయవచ్చు. 2025 ఆగస్టులో రాయబారులను తిరిగి ఇచ్చేయడం, దౌత్య సిబ్బందిని పెంచడం అనే ఒప్పందం ఖలిస్తానీ వేరపాటువాద నాయకుడి హత్యపై వివాదాన్ని వెనుకకు నెట్టి 2 దేశాలు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాయని సూచిస్తుంది. కీలకమైన ఖనిజాలు, యురేనియం, ఎల్ఎన్జీలపై ఒప్పందాలను చర్చించడానికి కెనడా ఇంధన మంత్రి టిమ్ హోడ్సన్ కూడా రాబోయే రోజుల్లో గోవాలో పర్యటించనున్నారు. అమెరికా సంబంధాలలో విచ్ఛిన్నం కెనడా వంటి చిన్న ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.